అసలు పిల్లో కేసెస్ ఎందుకు చేంజ్ చేయాలా? ఆన్ డైలీ బేసిస్ మనము ఈరోజు పడుకోయింటాము. నెక్స్ట్ డే గూడా పిల్లో అట్లా బెడ్ మీద ఉంటది. మనం విండోస్ తెరిచింటాం, దుమ్మొస్తది. మనము ఇల్లంతా క్లీన్ చేసేటప్పుడు దుమ్మొస్తది. మన ఫేస్ నుంచి ఏమైనా నైట్ టైమ్ పార్టికల్స్ అన్నీ ఉంటే, ఒకవేళ మీరు మంచిగా మేకప్ రిమూవ్ చేసుకోకపోయినా, ఏదున్నా లేకపోయినా, ఒకవేళ మీ ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా, మీరు పడుకున్నప్పుడు ఆ పింపుల్స్‌కున్న బాక్టీరియా గానీ, అదంతా మొత్తం పిల్లోకి అంటుకుంటది. ఒకవేళ మీరుకి రేపు పింపుల్ పోయుంటది. 2 డేస్ అయితే పింపుల్ ఎళ్ళిపోతది. కానీ మీ పిల్లో కేస్ మీద బాక్టీరియా అలానే ఉంటది. సో, మీరు మళ్ళా అట్లనే పడుకొని, అలానే రుద్ది, అలానే అంతా తిరుగుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఆ బాక్టీరియా అనేది మళ్ళా మీ స్కిన్‌లోకి అంటుకొని, మళ్ళీ పింపుల్స్ రావడానికి రీజన్ ఉంటది. సో, అందుకనే ఎవ్రీ 3 డేస్‌కి పిల్లో కేసెస్ చేంజ్ జేయడం ఈస్ ద బెస్ట్. మీరు నార్మల్ డేస్‌లో ఒక 4 డేస్ టు 5 డేస్‌కి చేంజ్ చేసినా పర్లేదు. కానీ పెళ్లి టైమ్ గాబట్టి కొంచెం కాన్షియస్‌గా ఉండి 3 డేస్‌కైతే చేంజ్ చేయండి. నేనైతే ఎవ్రీ 3 డేస్‌కి ఇంట్లో ఉన్నప్పుడు చేంజ్ చేస్తుండే. అది మంచిగున్నా, డర్టీ అయినా లేకపోయినా. ఎందుకంటే మనకు ఇలా చూస్తే మంచిగానే అనిపిస్తది గానీ, దాని మీద చాలా బాక్టీరియా ఉంటది. సో దట్ చేంజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను మ్యారేజ్ టైమ్‌లో ఇలాగ సాటిన్ పిల్లో కవర్స్‌కైతే షిఫ్ట్ అయ్యాను. ఇవైతే చాలా మంచిది. చాలా మంది రికమెండ్ చేస్తారనమాట. సాటిన్ పిల్లో కవర్స్ చేంజ్ అవ్వడం అంటే డర్మాట్స్ కానీ ఎవరైనా హెయిర్‌కి గానీ, స్కిన్‌కి గానీ చాలా మంచిది. ఎందుకంటే మనం ఇలాగా ఫేస్ పెట్టి పడుకునేటప్పుడు ఆ స్కిన్ మీద ఫ్రిక్షన్ ఉండకోకుండా ఇది కొంచెం స్మూత్‌గా ఉంటదనమాట. కాటను మనలో చాలా తక్కువ మంది యూజ్ చేసినా గానీ, పాలిస్టర్ గానీ ఇలాంటి సింథసిస్‌వి ఉన్నవి బాగా యూజ్ చేస్తారు. సో, అలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు మన స్కిన్ గూడా డ్యామేజ్ అవ్వడానికి, బ్రేకేజ్ అవ్వడానికి చానా ఉంటది. సో, సాటిన్ పిల్లో కవర్స్‌లో ఏంటంటే లెస్ ఫ్రిక్షన్ వచ్చేసి మన హెయిర్‌కి గూడా చాలా మంచిగా ఉంటది. కొంచెం హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి గానీ, ఇవన్నీ గానీ. బట్ ట్రై టు స్విచ్ టు సాటిన్ కవర్స్. ఇది పెద్ద కాస్ట్‌లీ ఏం గాదు. నేను అమెజాన్‌లో ఆర్డర్ చేసుకున్నా. మేబీ 2 కవర్స్ $250 అంతే. మీకు అది చేసినా, ఇది చేసినా పెద్ద ఫరక్ లేదు. సో, ఇది కూడా నార్మల్ ప్రైస్‌కే వస్తుంది కాబట్టి ట్రై టు స్విచ్ టు సాటిన్ కవర్స్ చాలా మంచిగా ఉంటది. మీకు మంచిగా పెళ్లి టైంలో ఎందుకంటే మనం బాగా తిరుగుతూ ఉంటాము. హైడ్రేషన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మంచిగా వాటర్ తాగాల. మీరు ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ అనేది తాగకండి. ఫ్రూట్ జ్యూసెస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. నాట్ ఓన్లీ ఫర్ స్కిన్. హెల్త్‌కి గూడా అసలు మంచిది గాదు. కంటిన్యూయస్ షుగర్ స్పైక్స్ అనేది అవుతుంటాయి. మీరు ఇలాగే తాగుతూ ఉంటే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ యూజ్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్. ఏమన్నా ఇన్‌ఫ్యూజ్‌లో కుకుంబర్ గానీ, మనకు నచ్చింది పైనాపిల్, యాపిల్ లేకపోతే జింజర్ ఏదైనా లెమన్, ఆమ్లా ఎనీథింగ్ మీరేసేసుకొని ఒక ఇంకా ఆ బాటిల్‌లోనే వాటర్ రీఫిల్ చేసుకుంటా తాగుతా ఉంటే ఇంకా మంచిగా హైడ్రేషన్ ఉంటది. వాటర్‌తో పాటు ఇలా గూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నా పెళ్లి వింటర్‌లో గాబట్టి, నేను వింటర్‌లో చానా ఇంకా ఎక్కువ స్కిన్ మొత్తం చానా డ్రై అవుతది. నాది ఆల్రెడీ డ్రై స్కిన్ ఇంకా ఎక్కువ డ్రై అవుతది. సో దట్ నేను ఏం చేశాను, నేను పెళ్లి నుంచనే కాదు, ఈ మధ్య కొంచెం చాలా మంత్స్ నుంచి బయట దొరికే సోప్స్ వాడట్లేదు. అంటే పిఎస్ గానీ, సంతూర్ గానీ, లక్స్ గానీ ఇలాంటివేవి వాడట్లేదు. ముందు వాడేదాన్ని. కానీ నేను ఈ మధ్య కంప్లీట్‌లీ అవాయిడ్ చేసిన. ఎందుకంటే అవి ఇంకా నా స్కిన్‌ని డ్రై అవుట్ చేస్తుంది. అలాంటప్పుడు నాకు ఇంకా ఎక్కువ లోషన్ కావాల్సొస్తుంది. ఎక్కువ లోషన్ రాయాలా, మళ్ళీ నెక్స్ట్ డే స్నానం చేసినప్పుడు మళ్ళీ డ్రై అవుట్ చేస్తుంది. ఇదే ప్రాసెస్ అవుతుంది. కానీ నేను ఎప్పుడైతే ఇలాంటి ఆర్గానిక్ సోప్స్‌కి స్విచ్ అయ్యానో ఇందులో ఏముండదు. జస్ట్ సోప్ బేస్ ఉంటది. ఇది అయితే కోకోనట్ ఫ్లేవర్ ఇదొకటి. ఇదైతే ఓట్స్ ఫ్లేవర్, లావెండర్ ఫ్లేవర్ ఇలాంటివుంటాయి. అంటే కోకోనట్ ఆయిల్‌తోను, కోకోనట్ మిల్క్‌తోను లేదంటే ఇలాంటి ఓట్స్ దాంతోను ఇలాంటివి చేసిన సోప్స్ అనమాట. ఇవంతా ఏముండదు. ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే మన స్కిన్‌లో ఉన్న మాయిశ్చరైజర్‌ని ఇది స్ట్రిప్ ఔట్ చేయదనమాట. మనల్ని అంటే డ్రైగా చేయకోకుండా స్కిన్‌ని ఇంకా ఆ మాయిశ్చరైజర్‌ని లాక్ చేసి ఇందులో ఉన్నది స్మూత్‌గా ఉంటది గాబట్టి ఇది ఇంకా మన స్కిన్ స్మూత్‌గా ఫీల్ అవుతదనమాట. సో దట్ నేను పెళ్లి టైమ్‌లో హడావిడిగా ఒకరోజు నాకీ బాడీ లోషన్ స్కిప్ చేస్తున్నా గానీ నా స్కిన్ డ్రై అవ్వట్లేదు. మంచిగా అనిపిస్తుంది. ఒకరోజు ఎందుకంటే మర్చిపోయి బాడీ లోషన్ రాసుకోకుండా అట్లనే ఎళ్ళిపోతాం. సో, అలాంటి టైమ్స్‌లో నాకు ఇట్లాంటివైతే చాలా బాగా వర్క్ అయింది. మీరు ఎలాంటి ఆర్గానిక్ స్టోర్స్‌లోకెళ్ళి చూసినా ఆర్గానిక్ సోప్స్ అని మీరు మెయిన్ తీసుకునేటప్పుడు ఇంగ్రీడియెంట్స్ చదివి తీసుకోండి. పైన ఆర్గానిక్ సోప్స్ అని ఉన్నా గానీ కొన్ని కొన్ని సార్లు ఇంగ్రీడియెంట్స్ మంచిగా ఉండవు. సో, ఆ ఇంగ్రీడియెంట్స్ ఎప్పుడైనా చూసి తీసుకోండి. ప్యూర్‌గా ఏమి వాడకోకుండా జస్ట్ ప్యూర్ ఇంగ్రీడియెంట్స్ ఉంటే మాత్రమే అవి తీసుకోండి. వేరేవేమన్నా అడిటివ్స్ ఉన్నా, అది ఉన్న, ఫ్రేగ్రెన్స్ ఉన్న, ఇవన్నీ ఉన్న ఇలాంటివి తీసుకోకండి. ఇది కాకోకుండా నేను హైడ్రేషన్ కోసం ఇంకొకటి ఈ మధ్య బాగా చేస్తున్నా. ఆయిల్ మసాజ్ అనమాట. వీక్లీ వన్స్ కాకపోయినా 10 డేస్ వన్స్ ఒకసారి సెసమీ ఆయిల్ తీసుకోండి. వైట్ సెసమీ ఆయిల్, బ్లాక్ సెసమీ ఆయిల్ కాదు. వైట్ సెసమీ ఆయిల్ తీసుకొని జస్ట్ స్టవ్ మీద లూక్ వార్మ్‌గా హీట్ చేయండి. చానా లూక్ వార్మ్, జస్ట్ ఏదో హీట్ చేయాలంటే చేయాలా. అలా చేసేసి
మార్నింగ్ టైమ్ లేచాక అలా చేసుకొని మీరు బాత్‌కెళ్ళే ముందు మొత్తం బాడీ అంతా రాసుకొని మసాజ్ చేయండి. హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి మొత్తం పైనుంచి కింద వరకు బాడీ మొత్తం రాసుకోండి. రాసుకొని మసాజ్ చేసేసి ఒక 1 అవర్ అయిపోయాక మీరు ఈ టైంలో ఒక 10, 15 మినిట్స్ ఎండలో వెళ్ళైనా కూర్చోవచ్చు. మంచిగా మసాజ్ చేసేసుకొని మీరు బాత్ చేసేసేయండి. తర్వాత మీరు ఇలాగ కంటిన్యూయస్‌గా చేస్తుంటే మీ స్కిన్ అనేది చాలా మంచిగా మారుతుంది. ఈవెన్ ఇది చాలా ఇయర్స్ నుంచి ఏన్షియంట్ ఆయుర్వేదాలో ఉందనమాట. ఇలాగ సెసమి ఆయిల్ మసాజ్ అనేది చాలా గుడ్ ఫర్ హెల్త్ అండ్ స్కిన్ అండ్ ఎవ్రీథింగ్. మీకు స్కిన్ మంచిగా అవుతది. హెల్త్ ఇంప్రూవ్ అవుతది. ఏమన్నా బాడీలో స్ట్రెస్ ఉన్న స్ట్రెస్ తగ్గుతది. లింఫాటిక్ డ్రైనేజ్ క్లియర్ అవుతది. సో, ఇలాంటివి చానా ఉంటాయన్నమాట. సో, మీరెవరైనా ఎక్కువ బాడీ లోషన్స్ మీద ఇలాంటివి ఇన్వెస్ట్ చేయకపోయినా ఆయిల్ జస్ట్ కొనుక్కొని పెట్టుకున్న మీకు ఒక చిన్న బాటిల్ 200 గ్రామ్స్ బాటిల్ తీసుకున్నా గానీ మీకు ఆల్మోస్ట్ 3-5 మంత్స్ దాకా వస్తది. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొంచెం కొంచెమే వీక్లీ ఒక్కసారి మసాజ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతది. ఇవంతా చాలా చిన్న చిన్న థింగ్సే. కానీ మనం లాంగ్ టైమ్‌లో చేసే కొద్దీ ఏంటి అంటే ఇవే చాలా పెద్ద థింగ్స్. మీకు ఆల్మోస్ట్ ఒక మంచి కెమికల్ ప్రొడక్ట్ ఇచ్చేదానికన్నా 100 టైమ్స్ రిజల్ట్స్ ఇస్తదనమాట. ఏమంటే దీనికంతా డిసిప్లిన్ ఉండాల, కన్సిస్టెన్సీ ఉండాల. ఇలాంటివి చేసుకుంటా వెళ్తుంటే మనకు మనకు ఈ మధ్య ఏంటి అంటే మనం ఆల్మోస్ట్ కెమికల్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయిపోతున్నాం. ఎందుకంటే డ్యూ టు సొసైటీ చేంజ్ అవుతుంది. మన మోడర్న్ లివింగ్ వల్ల చాలా చేంజ్ అవుతున్నాయి కాబట్టి మనం అలా డిపెండ్ అవుతున్నాం. సో, కొంచెం చిన్న చిన్నవి ఇలాంటివి కట్ డౌన్ చేసుకుంటా వస్తే మన లివింగ్ కూడా మంచిగా అవుతది. అండ్ మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, మనం ఈ కెమికల్స్ వాడడము, అది వాడడం వల్ల చాలా టైప్స్ ఆఫ్ ఈ మధ్య ఇమ్యూనిటీ డిసార్డర్స్ వస్తాయి. సో, అందుకనే మనం డైలీ బేసిస్‌లో ఎంతైతే అంత మన సస్టైనబిలిటీ లివింగ్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటే గిన చాలా మంచిది. ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ కెమికల్స్, ప్లాస్టిక్స్ ఇలాంటివి బదులు మనం నేచురల్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం చాలా చాలా బెటర్. మన స్కిన్‌కి, అర్త్‌కి అందరికి మనం గూడా హ్యాపీగా ఉండొచ్చు స్ట్రెస్ ఫ్రీగా. సో, ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అన్నా, ఏదైనా టాపిక్స్ గురించి డిస్కస్ చేయాలి అన్నా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ విల్ ట్రై టు డిస్కస్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై బై.